రీసెంట్గా మా ఫ్రెండ్ని కలిసాను. చాలా డల్గా ఉంది. రీజన్ ఏంటి అని అడిగి తెలుసుకున్నాను. ఇంట్లో పేరెంట్గా తనకి వాళ్ళ టీంకి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి అని. అసలు ఆర్గ్యుమెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, అవి జరగకుండా స్టాప్ చేయాలంటే ఏం చేయాలి, ఇవాళ మనం మాట్లాడుతున్నాం. దిస్ ఈజ్ జ్యోతి, పేరెంట్ టీమ్ కనెక్షన్ కోచ్. మీరు ఇంట్లో మీ టీమ్స్తో మాట్లాడేటప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే దానికన్నా మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. రూడ్గా మాట్లాడుతున్నారా లేదా చాలా కైండ్ఫుల్గా మాట్లాడుతున్నారా ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్, టీమ్స్ ఫ్రీడమ్ ఎక్కువగా కోరుకుంటారు కాబట్టి చిన్న చిన్న డెసిషన్స్ తీసుకునే విషయంలో చాయిస్ వాళ్ళకే ఇవ్వండి. ఎగ్జాంపుల్, డ్రెస్ సెలెక్ట్ చేసుకునే విషయంలో, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎక్కడ అనే విషయంలో, వాళ్ళు చదువుకునే సబ్జెక్ట్స్ విషయంలో, గ్రూప్ సెలెక్ట్ చేసుకునే విషయంలో. అప్పుడు వాళ్ళు చాలా రెస్పెక్ట్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ పాయింట్, ఇది నీ వల్లే జరిగింది, నువ్వు ఇలా తప్పు చేయటం వల్లనే ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నామని వాళ్ళని పాయింట్అవుట్ చేయొద్దు. అలా చేయటం వల్ల వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. సో దట్ వాళ్ళకి మీకు మధ్య కనెక్షన్ అనేది వీక్ అవుతుంది. చివరిగా ఒక మాట, మీ టీమ్స్ చేసే పనుల వల్ల మీకు ఎంత కోపం వచ్చినా మీరు మాత్రం చాలా కామ్గానే రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు మిమ్మల్ని చూసే కదా నేర్చుకునేది. మీరు రూడ్గా బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారండి. ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి. మీకు మీ టీంకి మధ్య కనెక్షన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. సో దట్ హ్యాపీ ఫ్యామిలీని క్రియేట్ చేసుకోండి. మరిన్ని టిప్స్ కోసం ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.